అందరికీ సబాత్ షలోమ్. ప్రత్యక్షంగా మందిరంలోకి వచ్చిన వారికి కానీ ఆన్లైన్లో యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున సబాత్ షలోమ్. సో వాక్యంలోకి వెళ్ళే ముందు లేఖపట్నం ఒకటి చదువుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న దానియేల్ బ్రదర్ గారు ప్రార్థన చేయాల్సి కోరుతున్నాం. నెహెమ్యా 2వ అధ్యాయం 4 నుంచి 5. ఎవరన్నా మైక్ పెట్టుకొని చదవండి ప్లీజ్. నెహెమ్యా 2వ అధ్యాయము 4-5. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందులి ఎలోహింకు ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరలోకమందున్న మా ఎలోహిం, అనుదినము దూతలతో భక్తులతో సృష్టి అంతటితో పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఘనముగా కొనియాడబడుచున్నవారు మీరొక్కరే కదా. మీరు మా తండ్రి, మా ఎలోహిం, మమ్మలను పరిపాలిస్తున్న మా రాజు మీరే కదా తండ్రి. మీకు వందనములు, స్తోత్రములు నాయన. ఈ పరిశుద్ధ దినములో మీ పాద సన్నిధిలో చేరి ఉన్న మీ సంఘము, మీరు ఏర్పరచుకున్న ఈ సంఘమును మీరు కాపాడుచున్నవారు మీరే. గడిచిన కాలమంతా మీ కృపలో మేము క్షేమంగా జీవించామంటే అది మా ఎడల మీరు చూపిస్తున్న మీ ఉచితమైన కృప నాయన. ఈ దినము మీ సంఘములో మేము ఉండగా తండ్రి, మీ దాసుడు, మా సహోదరుడు భగవాన్ బ్రదర్ మీరు ఏర్పరచుకున్నారు. ఆయన మీ వాక్యమును, మీ సత్యవాక్యమును మాకు బోధించుచుండగా ఆయనకు కావలసిన ఆత్మ సహాయం అందించండి. వినుచున్న మాకును జ్ఞానమును తెలివిని ప్రసాదించి మా హృదయమందు ఆ యొక్క పరిశుద్ధమైన వాక్యమును భద్రపరుచుకొని ఆ విధముగా మేము జీవించేటట్లు మమ్ములను మేము సిద్ధపరచుకోవాలి నాయన. మీ బిడ్డలము దయ చూపించమని ప్రతిమాలుచున్నాము. మీ ఆత్మచేత అనుదిన మమ్మలను కాపాడుచున్న తండ్రి, మా రక్షకుడు, మమ్మల్ని విమోచించిన మీ ప్రియకుమారుడు యెహోషువ మెస్సయ ఆ ప్రేమగల నామమున అతి వినయంతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే నెహెమ్యా గారి గురించి కొన్ని మనం ఇక్కడ ధ్యానించుకుందామని చెప్పేసి నాకు ప్రేరేపణ కలిగింది. సో మన ఓల్డ్ టెస్టమెంట్లో నెహెమ్యా అనే పేరు మీద మనకు ఒక బుక్ కూడా ఉంది కాబట్టి ఆ నెహెమ్యా గురించి ధ్యానించుకున్నాం. నెహెమ్యా అంటే ఎవరు? ఆయన ప్రవక్తన, యాజకుడ, ఒక రాజు, లేకపోతే ఒక శాస్త్రీయ? ఎవరు అతను? ఎవరైనా చెప్పిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు చెప్పచ్చు. రాజు, వినబడతలేదు. శాస్త్రి ఒకరు, యాజకుడ, శాస్త్రి, ఇంకా నేనే మీకు ఇచ్చాను. మీకు 4 మల్టిపుల్ ఛాయిస్లు ఇచ్చాను. రాజా, యాజకుడ, ప్రవక్తన, శాస్త్రీయ, ఏది కాదు. ఇంకోటి కూడా ఇస్తున్నాను. ఓకే. సో నెహెమ్యా గారికి ఏది కాదు. ఆయన ప్రవక్త కాదు, యాజకుడు కాదు, రాజు కాడు, శాస్త్రి కాడు. ఆయన ఒక నార్మల్, మళ్ళీ ఒక విశ్వాసి అంతే. ఆయన ఎవరు? ఒక నార్మల్, ఒక విశ్వాసి. సో ఆయన దాని గురించి వెళ్ళే ముందు కొంచెం జస్ట్ బ్రీఫ్ హిస్టరీ చేసుకుందాం. మీకు రిమైండ్ చేస్తున్నాను. సో బబులోనికి, యెరూషలేము నుంచి మన పితరులు అక్కడికి కారాగారంలోకి కావచ్చు, అందులోకి చెరలోకి పట్టబడింది. మనకందరికీ తెలుసు 3 దఫాలుగా అక్కడికి వెళ్ళారు. 3 దఫాలుగా ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎవరు అందులో మనకి సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎవరు? ఫస్ట్ మనకి యెరూషలేము నుంచి బబులోనికి వెళ్ళినప్పుడు, అంటే యవ్వనస్తుల్ని వాళ్ళందరినీ తీసుకెళ్తారు కదా. మొట్టమొదటిగా వెళ్ళినప్పుడు అందులో మెయిన్ లీడర్ ఎవరు? మన దగ్గర నుంచి యెరూషలేము నుంచి వెళ్ళింది 3 దఫాలుగా నెబుకద్నెజర్ రాజు యెరూషలేమును పట్టుకొని తీసుకెళ్తాడు. మొట్టమొదటిగా వెళ్ళింది ఎవరు?
దానియేలు గారిని వాళ్ళందరూ, ఎందుకంటే అందులో విజ్ఞానవంతుల్ని తెలివి కళ్ళలోని వాళ్ళందరూ కూడా వచ్చేసి పట్టుకొని ఫస్ట్ వెళ్ళిన ట్రూప్లో దానియేలు గారు ఉంటారు. రెండవసారి కూడా మళ్ళీ చెరపట్టబడి ఫస్ట్ది కూడా వెళ్ళింది ఎప్పుడంటే 606 బిఫోర్ మెస్సయ్య 606 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా చెరపట్టబడతారు. రెండవసారి అదేవిధంగా 597 బిఎం, అంటే ఆల్మోస్ట్ ఒక 9 ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే నెబుకద్నెజర్ రాజు రెండవసారి కూడా మళ్ళీ వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఎవరు మెయిన్ పర్సన్, ఎందుకంటే గుర్తుంచడానికి మీకు ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాను, ఓకే అది మనకంత గుర్తుండదు అనుకోండి. రెండవసారి వెళ్ళింది ఎజికేల్ గారు వెళ్తారు. మొట్టమొదటిసారి దానియేలు, రెండవసారి ఎజికేలు, మూడవసారి అదేవిధంగా చివరిసారిగా 586లో ఇంకా దాదాపు అందరినీ, అంటే పనికి వచ్చే వారిని అందరినీ, కొందరిని వదిలేసేస్తారు. ఎందుకంటే కొందరు పనికిరాని వారే కావచ్చు, వాళ్ళు బీదలే కావచ్చు, వాళ్ళు లేకపోతే వృద్ధులే కావచ్చు, వాళ్ళని తీసుకెళ్ళినా కూడా అక్కడ ఏమీ యూజ్ కాదని చెప్పేసి పనికిరాని వారిని అందరినీ వదిలేసేసి మిగతా వారిని అందరినీ కూడా మూడవసారి 586 సంవత్సరంలో వెళ్తారు. అప్పుడు వెళ్ళినప్పుడు ఎవరంటే మన సిద్కియా రాజు అండ్ ఇర్మియా గారు కూడా అప్పుడే మూడవసారి వెళ్తారు అన్నట్టు. సో అది మనకు 3 సార్లుగా యెరూషలేము నుంచి మనకి బబులోనికి వెళ్ళినట్టు మనం చూస్తుంటుంటాము. ఎట్లాగైతే 3 సార్లు యెరూషలేము నుంచి అక్కడికి వెళుతారో 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే బబులోన్ నుంచి మళ్ళీ 3 దఫాలుగా యెరూషలేముకు మళ్ళీ తిరిగి వస్తున్నట్టు మనం చూస్తుంటుంటాము. సో కనీసం ఇదైనా చెప్తారనుకుంటుంటాను. సో మొట్టమొదటిసారిగా బబులోన్ నుంచి యెరూషలేముకి ఎవరి నాయకత్వంలో వస్తారు? నేను మనోళ్ళని అడుగుతలేను. మొట్టమొదటిసారిగా ఎందుకంటే కోరేష్ రాజు వాళ్ళకి అక్కడ పర్మిషన్ ఇస్తాడు, మీరు వెళ్ళిపోవచ్చు, మీరు యెరూషలేముకి వెళ్ళిపోవచ్చు, మీ మందిరంని కట్టుకోవడానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చినప్పుడు అక్కడ ఒక యూదాతను, మీకు ఇంటి కూడా ఇస్తున్నాను, యూదా వంశస్థుడు ఒకతను ఒక జనాలని దాదాపు ఒక 50,000 జనాల్ని ప్రోగు చేసుకొని వాళ్ళని లీడ్ చేసుకొని బ్యాక్ తీసుకొస్తాడు. ఎవరు అతను? దయాకర్ చెప్పా ఒకసారి. కాదు. సో జెరుబ్బాబేలు ఏమో యూదా వంశస్థుడు, అతనితో పాటు కొందరు యాజకుడు కూడా ఉంటాడు. ఎవరు? యెహోషువ. వారిద్దరి నాయకత్వంలో 50,000 మంది అక్కడి నుంచి మళ్ళీ అందరూ బ్యాక్ వచ్చినట్టు చూస్తుంటుంటాము. సో అది దాదాపు ఎప్పుడంటది 536, అంటే దాదాపు ఇక్కడి నుంచి, ఎందుకంటే 70 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే 606 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వెళ్తారో అదే 70 ఇయర్స్ తర్వాత మళ్ళీ బ్యాక్ బబులోన్ నుంచి, అంటే ఇరాక్ నుంచి మళ్ళీ యెరూషలేముకి వచ్చినట్టు మనం చూస్తూ ఉంటుంటాం. సో దాని తర్వాత దాదాపు మనకి మళ్ళీ రెండవసారి కూడా అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ట్రూప్ని కూడా మళ్ళీ మిగతా జనాల్ని అదే బబులోన్ నుంచి మళ్ళీ యెరూషలేముకు తీసుకొచ్చినట్టు కూడా మనం చూస్తుంటుంటాము. ఆ రెండవసారి ఎవరి నాయకత్వంలో వస్తారో అదని చెబుతారా? కరెక్ట్. ఎజ్రా అంటే ఎవరు? ఆయన శాస్త్రి గారు. ఆయన ఎవరంటే యాజకుడు, ఆయన శాస్త్రులు పరిచయాలు అంటారు కదా, ఆ కోవకు చెందిన వాళ్ళు అన్నట్టు అతను. ఎజ్రాని శాస్త్రి గారి నాయకత్వంలో, ఎందుకంటే వెళ్ళిపోయారు మన ఇక్కడి నుంచి దాదాపు వెళ్ళిపోయి వాళ్ళకి వీళ్ళ గ్యాప్ కూడా ఆల్మోస్ట్ ఎంత అంటే 36 + 42 ఆల్మోస్ట్ 70 ఇయర్స్ తర్వాత ఎవరైతే జెరుబ్బాబెలు యెహోషువ ఒక 50,000 మందిని తీసుకొని అక్కడికి వచ్చి అక్కడ మందిరము కట్టడం స్టార్ట్ చేస్తారు, మందిరాన్ని కడతారు, మళ్ళీ అందులో డిస్టర్బెన్సెస్ వస్తాయి, మధ్యలో ఆగిపోతాయి, మళ్ళీ మధ్యలో మొదలు పెడతారు, మందిరం అయితే పూర్తి చేస్తారు అక్కడ మళ్ళీ రెండోసారి మందిరం కట్టినప్పుడు. కానీ అక్కడ మందిరము కట్టారు, కానీ ఆ మందిరంలో జరగవలసిన ప్రార్థనలే కావచ్చు, ఆ బలులే కావచ్చు, ఆ పండుగ దినాలే కావచ్చు, ఆచరించాల్సిన విధంగా ఆచరించకుండా మళ్ళీ వాళ్ళు ఏంటంటే మామూలు
లౌకీయంలో పడిపోయి లోకత్వంలో పడిపోయి లౌకీయమైన ఆశలతోటి లౌకీయమైన వాటితోటి వాళ్ళు ఆచారంలో పడిపోయినప్పుడు అప్పుడు మళ్ళీ ఎజ్రా గారికి పరమ తండ్రి ప్రత్యక్షమై అక్కడ వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ చక్కబెట్టమని చెప్పేసి వచ్చి అప్పుడు చెప్పినప్పుడు మళ్ళీ ఎజ్రా గారు కూడా మళ్ళీ కొంతమందిని తీసుకొని వచ్చేసేసి యెరూషలేముకి వచ్చి అక్కడ చక్కబెట్టినట్లు మనం చూస్తూ ఉంటుంటాం. అది రెండవ దఫాగా రిటర్న్ వచ్చింది. సో చివరికి లాస్ట్కు దాదాపు ఎజ్రా గారు వచ్చిన ఇంకొక 13 సంవత్సరాలకి లాస్ట్ మూడవ దఫాగా తీసుకొచ్చి మళ్ళీ కూడా ఇంకా మిగిలిన వారిని కూడా అక్కడ ఆయన రిక్వెస్ట్ చేసుకుని అక్కడ రాజుతోటి రిక్వెస్ట్ చేసుకొని మూడవసారి మళ్ళీ యెరూషలేముకు తీసుకొచ్చిన వారు ఎవరు ఇప్పుడు ఈరోజు మనము డిస్కస్ చేసుకోబోయే నెహమ్యా గారు. ఇట్లా ఈ రకంగా ఇప్పుడైనా కనీసం అడుగుతాను, ఇందులో నేను జస్ట్ వీళ్ళని స్టూడెంట్స్ని అడుగుతా, పెద్దవాళ్ళని అడగను. 3 సార్లు యెరూషలేము నుంచి బబులోనికి వెళ్ళింది ఫస్ట్ ఎవరి నాయకత్వంలో వెళ్ళారు? ఫస్ట్ మింటుని అడుగుతున్నాను నేను, ఓన్లీ యూత్కే ఈ క్వశ్చన్స్. ఫస్ట్ యెరూషలేము నుంచి ఫస్ట్ దానియేల్. ఓకే, రెడ్, వెరీ గుడ్. సెకండ్ మీకు కూడా వస్తుందమ్మా, మీకు కూడా వర్తిస్తుంది క్వశ్చన్. సెకండ్ మీకే బాయ్స్. సెకండ్ ఎవరు చెప్పారు? ఏజ్కేలని, ఏజ్కేల్. ఓకే, మూడోసారి నువ్వు చెప్పావు ఇందాక, సిద్కియా, ఇర్మియా. ఓకే, 3 సార్లు 3 దఫాలుగా వెళ్ళినప్పుడు వారి నాయకత్వాలు అంటే వారు ఎందుకంటే మనకు బైబిల్లో ఉన్నారు కాబట్టి, అంటే వాళ్ళు ఒక్కరే కాదు వెళ్ళింది, వాళ్ళతో పాటు చాలామంది వెళ్తారు, కానీ వాళ్ళకు ఒక సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మనకి బైబిల్లో గుర్తుండడానికి నేను మీకు చెబుతున్నాను. సో ఇప్పుడు అమ్మాయిలు రిటర్న్ వచ్చినప్పుడు ఎవరు ఫస్ట్? ఎవరు అంటే మీరు వినిపించుకోవట్లేదమ్మా? నేను ఇంత స్లోగా చెబుతున్నాను, ఫాస్ట్గా కూడా చెప్పట్లేదు కదా. ఫస్ట్ ఎవరు? జెరుబ్బాబెల్ అండ్ యెహోషువ. రెండవసారి ఎజ్రా. మూడవసారి ఎవరమ్మో చెప్తారు? ఇదని చెప్తారా? పండు. నెహమ్యా. ఓకే. సో ఎందుకంటే ఇది మీకు ఎప్పటికీ నేను ఎన్నోసార్లు చెప్తుంటుంటాను, అది ఉంటే మీకు బైబిల్ చదివినా కూడా మీకు ఆ హిస్టరీ ఆ సీరియస్ అది బాగా అర్థమవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే మీకు బోరు కొట్టినా కూడా నేను ఎవ్రీ టైం చెప్పేది, ఎందుకంటే ఆ సీక్వెన్స్ కనుక మీకు అర్థమవుతే బైబిల్ బాగా అర్థం అవడానికి మీకు చాలా ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఆ రకంగా ఆయన ఏంటంటే ఒక నెహమ్యా గారు, ఆయన ఒక ఎంప్లాయీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. అక్కడ ఏంది బబులోను దేశంలోకి వెళ్ళారు. అప్పుడు ఎవరైతే నెబుకద్నెజర్ టైం లోపల బబులోన్ రాజులు పరిపాలించేవాళ్ళు, కానీ ఎప్పుడైతే కోరేష్ రాజు వస్తాడో కోరేష్ వాళ్ళు ఎవరు? నెక్స్ట్ సామ్రాజ్యం ఎవరిది? వాళ్ళు బబులోన్ సామ్రాజ్యం తర్వాత నెక్స్ట్ సామ్రాజ్యం ఏంటిది? మాదియా పారసిక సామ్రాజ్యం అప్పుడు నడుస్తున్న సమయం అన్నట్టప్పుడు మాదియా పారసిక సామ్రాజ్యంలో అప్పుడు ఈయన ఎవరు? నెహమ్యా గారు ఆ రాజు దగ్గర ఆయన ఏంటంటే ఫుడ్ మినిస్టర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆయనకి గిన్నె అందించేవాడు అన్నట్టు. గిన్నె అందించేవాడు అనంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మన దగ్గర కూడా చూస్తుంటాం, మన చీఫ్ మినిస్టర్స్కే కావచ్చు, మన ప్రైమ్ మినిస్టర్స్కే కావచ్చు, వాళ్ళకి ఫుడ్డు ఏ విషయంలో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా, లంచ్ తీసుకున్నా, డిన్నర్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళని ఫుడ్ టెస్ట్ చేసేసి వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఏం జరగకపోతే నెక్స్ట్ ఈ మినిస్టర్స్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి ఇస్తుంటుంటారు అన్నట్టు. ఆ రకంగా ఎవరు? ఈ నెహమ్యా గారు ఎవరి దగ్గర? ఆ రాజు దగ్గర. ఎవరు? అర్తహషస్త రాజు అనే ఏలుబడిలో మన నెహమ్యా గారు అక్కడ ఆయన గిన్నె అందించేవాడు. అంటే నథింగ్ బట్, ఎందుకంటే ఇప్పుడు కరెంటు ఈ పొలిటికల్ సిస్టంలో కనుక మనము కంపారిజన్ చేసేసుకుంటే ఈజ్ వన్ ఆఫ్ ద లైక్ ఐఏఎస్ ఆఫీసర్. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ అంటే నార్మల్ డిపార్ట్మెంట్ కాదన్నట్టు. ఒక ఐఏఎస్ క్యాడర్లో ఆ గవర్నమెంట్లో ఆ అర్తహషస్త మాదియా పారసిక రాజు దగ్గర ఈ నెహమ్యా గారు అక్కడ ఆ పోస్ట్లో ఉన్నారన్నట్టు. ఆయన దగ్గర అర్తహషస్త రాజు దగ్గర.
సో ఆయన ఏంటంటే నెహెమ్యా గారి గురించి మనము ఆయనకున్న క్వాలిటీస్ గురించే కావచ్చు, ఆయనకున్న లక్షణాల గురించే కావచ్చు, ఆయనకున్న డెడికేషన్ గురించే కావచ్చు, ఆయనకున్న ఆ యెరూషలేం పట్ల శ్రద్ధను బట్టి కొన్ని విషయాలు మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఆయన ఏంటంటే మంచి ప్రార్థనాపరుడు, అందులో నో డౌట్. ఎందుకంటే ప్రార్థన ప్రతి విషయమును కూడా, ప్రతి చిన్న విషయం కావచ్చు, ప్రతి పెద్ద విషయం కూడా ప్రార్థన పరుడు అన్నట్టు. ఆయన ప్రార్థన చేయకుండా ఏ కార్యము కూడా అతను స్టార్ట్ చేయడన్నట్టు. మంచి ప్రార్థన పరుడు, మంచి విధేయుడు కూడా ఆ రాజుగారి దగ్గర. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు యాక్చువల్లీ బేసికల్లీ వీళ్ళం యూదులు, జ్యూసుతులు. వీళ్ళు ఇప్పుడు నెహమ్యా అంటే వీళ్ళందరూ జ్యూస్, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, యెరూషలేం నుంచి వచ్చిన వాళ్ళు. అంటే ఇప్పుడు మన దగ్గర నుంచి దాదాపు ఇక్కడ యూఎస్కి వెళ్ళిపోయి యూఎస్లో మన వాళ్ళు సెటిల్ అయిపోతారు కదా. అక్కడ వాడు అఫ్కోర్స్ వాళ్ళకి గ్రీన్ కార్డు సిటిజన్షిప్ వచ్చేసేస్తుంది కదా. వచ్చిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు మనం చూస్తుంటుంటాం కదా, మన ఇండియన్స్ కూడా వాళ్ళ గవర్నమెంట్లలో మంచి మంచి పోస్టులలో ఉంటారన్నట్టు. ఆ టైప్. ఎందుకంటే ఈయన మంచి తెలివి కల్లోడు కాబట్టి, మంచి విధేయుడు కాబట్టే ఇట్లాంటి ఇంపార్టెంట్ అతనికి పోర్ట్ఫోలియో ఇచ్చిన్నారు ఆయనకి. ఒక రాజు దగ్గర ఫుడ్ మినిస్టర్ అంటే ఒక మంచి పోర్ట్ఫోలియో. ఎందుకంటే ఈయన ఒక విధేయుడు, జ్ఞానవంతుడు, తెలివి కల్లవాడు, అన్నిటికీ సౌమ్యుడు కాబట్టి అతనికి ఆ పోస్టు ఇవ్వడం మనకు జరుగుతుంటుంది. అదేవిధంగా రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకునే తత్వం అన్నట్టు. ఆయనకెందుకు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ బబులోన్లో ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ పోస్ట్ అంటే ఆ రాజు దగ్గర ఒక మంచి అన్ని హై క్వాలిటీస్ ఆయన దాన్ని ఏమంటారు భోగాలు అనుభవిస్తున్నాడు. ఆయనకేంటి తన పితరుల యొక్క యెరూషలేము యొక్క సమాధులు, అక్కడ ఆ మందిరము, అక్కడ ప్రాకారంలో చెడిపోతున్నాయని చెప్పేసి ఆయనకంత కన్సర్న్. చూడండి, అంత రెస్పాన్సిబిలిటీ ఉన్నదన్నట్టు ఆయనకి. ఎందుకంటే వాళ్ళ పితరుల పట్ల కావచ్చు, ఆయన పితరులు జన్మించిన స్థలం గురించే కావచ్చు, ఆ పరమతండ్రి ఏర్పాటు చేసుకున్న యెరూషలేం గురించే కావచ్చు, ఆయన నిర్మించుకున్న మందిరం గురించే కావచ్చు, ఆయన ఈజ్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ ద యెరూషలేం అన్నట్టు. సో దాని గురించి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఎంతవరకు ఉన్నదని చెప్పేసి ఆయనకు తెలుస్తుంది. అట్లా అదేవిధంగా వెరీ డెడికేటెడ్. సో మనకందరికీ తెలుసు కదా, మనకు తెలుస్తుంటుంటుంది కదా, యెరూషలేం చుట్టూతా ప్రాకారంలో కట్టించింది ఎవరు? యెరూషలేంకు ఉన్నది కదా, యెరూషలేంకు మొత్తము యెరూషలేం పట్టణం చుట్టూతో కూడా ప్రాకారంలో కట్టించింది ఎవరు? దయాకర్ చెప్పు. నెహమ్యానే, ఎవరో కాదు. యెరూషలేంకు చుట్టూతో కూడా ప్రాకారాలు కట్టిపించాడు మొత్తం. ఎందుకంటే మన ఇల్లుకు మనకు కాంపౌండ్ వాళ్ళకి ప్రాకారం నథింగ్ బట్ ద కాంపౌండ్ వాళ్ళు కట్టించింది ఎవరు? నెహమ్యా గారే. సో ఆ యెరూషలేం చుట్టూతో కూడా మామూలుగా ప్రాకారాలు అంటే ఎట్లుంటుంటాయి? ఇప్పుడు మన దగ్గర అయితే మన కాంపౌండ్ వాళ్ళు ఏమంటూ ఉంటాయి, ఇదివరకు అయితే ఎంత 12 ఇంచెస్ ఉండేవి, తర్వాత కాస్ట్ సేవింగ్స్ 9 ఇంచెస్ అయిపోయినాయి, తర్వాత 4 ఇంచెస్కి వచ్చినాయి. ఇప్పుడైతే ఓన్లీ జస్ట్ అవి పెడుతున్నారు, ఏంటది పలకలు పెడుతున్నారు. పలకలతో కూడా ఫెన్సింగ్ అదిలాగా కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు. కానీ అప్పటి ప్రాకారాలు ఎట్లుండేటి అంటే తెలుసా? మినిమం దాదాపు ఒక 2 వెహికల్స్ వెళ్ళేంత విడతంట ప్రాకారాలు అనేటివి. దాని మీద 2 రథాలు కావచ్చు, 2 వెహికల్ కావచ్చు, లేకపోతే 4 ఏనుగులు వెళ్ళేంత విడుతూ ప్రాకారాలు అప్పుడు కట్టేవాళ్ళంట. సో అంటే దాదాపు మినిమం ఒక 20-25 ఫీట్స్ విడుతుంటాయి అన్నట్టు. మన రోడ్లు ఉంటాయి కదా, ఆ రోడ్లంతా ప్రాకారాలు అంటే కాంపౌండ్ వాళ్ళు కూడా ఏదో 4 ఫీట్లో 5 ఫీట్లో కాదు. ఎందుకంటే శత్రువులు కూడా ఎవరు దొంగలు రాకుండా, శత్రు సమూహం కూడా వాళ్ళు దాన్ని దాటి రాకుండా ఉండడానికి మినిమం 10 ఫీట్లు 12 ఫీట్ల వరకు హైట్ ఉండేదంట. సో అక్కడి నుంచి వచ్చి ఆయన యెరూషలేంకి వచ్చేసేసి ఆ ప్రాకారాలను కట్టిపించి, ఆ ప్రాకారాలను ఎన్ని రోజుల్లో కట్టించారు ఎవరికైనా ఐడియా ఉందా? యెరూషలేం చుట్టూతో కూడా ఆ ప్రాకారాలు కంప్లీట్ చేశాడు ఎన్ని రోజులు? ఎందుకంటే ఇవన్నీ కూడా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. ఇవి చాలా వరకు వీటిలో లౌకికంగా కూడా మనం వింటూ ఉంటాం కాబట్టి నేను ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నా, సో దట్ ఫ్యూచర్లో అయినా మీకు గుర్తుంటాయనే ఉద్దేశంతో. ఎన్ని రోజులలో కట్టాడు? 52 రోజులలో. అందుకనే ఇక్కడ కల్వరి టెంపుల్ కూడా సతీష్ గారు ఆ టెంపుల్ని మియాపూర్లో కట్టింది కూడా 52 రోజుల లోపల ఆయన కల్వరి టెంపుల్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. ఇది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని
నెహమ్యా గారు యెరూషలేం చుట్టూతోనే ప్రాకారాలను 52 రోజులు కట్టాడు కాబట్టి నేను కూడా మందిరాన్ని అది కూడా 52 రోజులు కట్టడం అంటే దిస్ నాట్ జోక్. ఇప్పటికి కూడా అది రికార్డు ఉంది. చర్చిలు అంత ఫాస్ట్గా అంత పెద్ద చర్చిని 52 రోజుల్లో కట్టడము సతీష్ గారు కట్టిన కల్వరి టెంపుల్ రికార్డు ఇప్పటికి కూడా ఉన్నదన్నట్టు. సో దాన్ని బట్టి ఆయన అంత డెడికేటెడ్ హార్డ్ వర్క్ తోటి అక్కడి నుంచి వచ్చి ఆ పని 52 రోజుల్లో ఆ ప్రాకారంలో కట్టించినట్టు మనము చూస్తూ ఉంటుంటాం. అదేవిధంగా ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండామే కాకుండా మంచి గుడ్ మోటివేటర్, అంటే ఎదుటి వాళ్ళని ప్రోత్సహించి ఎదుటి వాళ్ళని ఉత్సాహపరిచి ఉత్తేజపరిచి కూడా ఆ పని చేయడానికి, ఎందుకంటే ఆయన ఒక్కడితోటి కాదు కదా, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎట్లా ఉంటారు, మామూలుగా అవుతారు ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళకి అన్ని క్వాలిటీస్ ఉంటేనే వాళ్ళు ఐఏఎస్ ఆఫీస్ అవుతారు. కాబట్టి ఈయనకు అవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి అన్నట్టు. అక్కడి నుంచి బబులోన్ నుంచి యెరూషలేంకి వచ్చేసేసి యెరూషలేము యూదులందరినీ కూడా ప్రోగు చేసి, అంటే ఆయన ఒక్కడు కట్టింది కాదు, ఆయన లీడర్షిప్ తీసుకొని ప్రోగు చేసుకొని ఆ జనాలతోటి అంత ప్రాంతాలు అంత పారామీటర్లో ఒక్కొక్కరికి ఒక ఏరియాను ఇచ్చేసేసి అక్కడ కట్టించినట్లు మనం చూస్తుంటాం. అంటే ఏంటంటే మంచి గుడ్ మోటివేటర్, ఆయన మంచి ఎంకరేజ్ చేసే మెంటాలిటీ కూడా ఆయనకు ఉన్నది. అదేవిధంగా కాకుండా మంచి సాక్రిఫైయింగ్ నేచర్. సో ఎవరు మంచి గవర్నమెంట్ ఐఏఎస్ జాబ్ వదిలేసేసేసుకొని ఎక్కడికో ఆ ప్రాంతానికి ఆయనకు తెలియదు కదా, ఎందుకంటే ఆయన పుట్టింది ఇక్కడే, ఆయన పెరిగింది ఇక్కడే. కాకపోతే వాళ్ళ పితరులు ఎవరో తాతలు ముత్తాతలు అక్కడి నుంచి వచ్చారు, కానీ ఆయన ఇక్కడనే పుట్టాడు, బబులోనే ఇరాక్లోనే పుట్టాడు, అక్కడే పెరిగాడు, అక్కడే చదువుకున్నాడు, అక్కడే జాబ్ చేసుకున్నాడు. అయినప్పటికీ కూడా ఆయనకేంటంటే ఇది అంతా వదిలేసుకొని ఆ యెరూషలేం నిమిత్తం అక్కడికి వెళ్ళిపోయి ఆయన జాబ్ను సాక్రిఫై చేసుకొని ఆయన ఫ్యామిలీని సాక్రిఫై చేసుకొని అక్కడికి వెళ్ళి ఆ ప్రాకారాలు కట్టించినట్లు మనము చూస్తూ ఉంటుంటాం. అదేవిధంగా పరిచర్య కూడా చేయడానికి కూడా ఆయన ఎంతో ఇంట్రెస్ట్ చూపించేవాడు. పరిచర్య కూడా ఆయన శాస్త్రీయ కాకపోతే యాజకుడు ప్రవక్త కాకపోయినా కూడా ఆ మందిరంలో నడిపించడానికే కావచ్చు, ఆ మందిరంలో ఎవరికి ఏ రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళకు అసైన్ చేయాలనే ఉద్దేశంతోనే కావచ్చు, ఎవరు యాజకులుగా ఉండాలి, ఎవరు ప్రవక్తలుగా ఉండాలి, ఎవరు ఏ యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి కూడా అవన్నీ కూడా పరిచర్య ఆ మందిరంలో. ఎందుకంటే ఆ సొలొమోను గారు కట్టినప్పుడు కావచ్చు, అప్పుడు జరిగినంత అంగరంగ వైభవంగా ఆ మందిరంలో రోజు ఆ ప్రార్థనలు వాటి నియామక కాలములే కావచ్చు అక్కడ జరగాలని ఆ ఉద్దేశంతో కూడా అక్కడ పరిచర్య జరిగించడానికి ఎంతో ఆయన దో ఈజ్ నాట్ ఏ రాజు కాకపోయినా కూడా సొలొమోన్ రాజు గారు చేపించినట్లు అవన్నీ కూడా లీడ్ తీసుకొని ఒక రెస్పాన్సిబిలిటీ తీసేసుకొని అవన్నీ కూడా చేపించినట్లు మనము చూస్తుంటుంటాము. అదేవిధంగా ఎవరికి కూడా, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చి ఈ ప్రాకారాలు కట్టడానికి వచ్చినప్పుడు ఎంతోమంది శత్రు దేశాలు వాళ్ళందరూ వచ్చేసి కూడా ఏంటి ఎవరో అతను ఇక్కడికి వచ్చేసి ప్రాకారాలు కట్టేసి మళ్ళీ యెరూషలేంకి అంతా కూడా పకడ్బందీగా చేస్తున్నాడని చెప్పేసి ఆయన మీదకి ఎంతోమంది యుద్ధాలకి వచ్చినప్పుడు కానీ ఆ నైబర్ కంట్రీస్ ఎంతోమంది వచ్చినప్పటికి కూడా వారికి ఎవరికి భయపడకుండా ఎవరికి జడపక ఆయన ముందుండి నడిపించి వాళ్ళందరికి బుద్ధి చెప్తూ ఆ ప్రాజెక్ట్ని 52 రోజుల్లో కంప్లీట్ చేసిన ఘనత కూడా ఆయనకు దక్కి ఉన్నది. సో వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది మంచి వెరీ సిస్టమేటిక్ డిసిప్లిన్ కలిగిన ఈ వ్యక్తి కాబట్టే ఇవన్నీ చేయగలిగాడు. సో ఏది కానీ ఏంటంటే మనకు అంటారు కదా, వీరుల కంటే విధేయులు ఇంపార్టెంట్ అంటారు. ఎందుకంటే ఆ విధేయత ఉన్నది, ఆ డిసిప్లిన్ ఉన్నది, ఆ ఒబీడియన్స్ ఉన్నది కాబట్టే ఆయన ఇవన్నీ పనులు చేయగలిగాడు. సో ఏంటంటే ఆయన గురించి, ఎందుకంటే ఈ క్యారెక్టర్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న ఒక వ్యక్తిని బట్టి ఆయన గురించి మనం కనుక డిస్కస్ చేసుకుంటే, ఆయన గురించి మనం చెప్పుకుంటే అందులో ఉన్న కొన్నైనా మనకు మనం జస్ట్ మనం వాటిని యాక్సెప్ట్ చేసుకొని మనం ఫాలో అయినట్లయితే మన లైఫ్స్ కూడా బాగుంటాయనే ఉద్దేశంతో నేను ఆయన టాపిక్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఏంటంటే దాంతో మనం కూడా పరిశీలించుకోవచ్చు. సో మనకేంటంటే
మనది జాబ్ కాదు, మన పరిచర్య చేయలేం, మనమేమి సేవకులం కాదు, మనమేమి ఎల్డర్సం కాదు, లేకపోతే మనం ప్రవక్తలమేమి కాదు, మనమేమి రాజులం కాదని చెప్పేసి జనరల్గా మనం కూడా అందరం, ఎందుకంటే మందిర పరిచర్య గురించే కావచ్చు, మందిర నిర్మాణం గురించే కావచ్చు, మందిరం జరుగుతున్న కార్యక్రమాల గురించి మనం అంతగా ఇంట్రెస్ట్ చూపించము, మనం అంతగా చూపించము. సో ఆయనను మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఆయనను ఒక మనం బెంచ్ మార్క్గా తీసేసుకొని మనం కూడా ఆ పరమ తండ్రి సేవ నిమిత్తమే కావచ్చు, పరమ తండ్రి మందిరం నిమిత్తమే కావచ్చు, మనం కూడా చేసినట్లయితే ఆ ఆశీర్వాదాలు ఎంతో ఉంటాయనే ఉద్దేశంతో నేను ఆయన టాపిక్ మనం సెలెక్ట్ చేసుకున్నాను. సో మనం కొన్ని లేఖనంలోని కొన్ని అవి చూసుకుందాము. సో ఇందాక మనం చదువుకున్న లేఖపట్నంలో నెహెమ్యా 1-4 వరకు ఎవరన్నా చదవండి ఒకసారి. హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారును ఈ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడిచి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందుల ఎలోహిము ఎదుట విజ్ఞాపన చేసి తిని. చూడండి, సో ఆ రాజు దగ్గర ఆయన ఏదైతే జాబ్ చేస్తున్నాడో ఎవరైతే అర్థహశస్త రాజు 21 సంవత్సరంలో, అంటే ఆయన పరిపాలిస్తున్న 20th ఇయర్ లోపల ఆయన ఉన్నప్పుడు ఆయన సహోదరులు అక్కడి నుంచి యెరూషలేము నుంచి కొందరు వచ్చి అక్కడి సమాచారాన్ని ఇతనికి చెబుతున్నారంట. అంటే దాదాపు వీళ్ళ పితరులు ఎప్పుడో దాదాపు అక్కడికి ఈ టైంకి అప్పటికి దాదాపు 140 ఇయర్స్ అయిపోతుంది. ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా ఎవరైతే దానియేలు గారిని పట్టుకొని చెరను తీసుకొచ్చిన సంవత్సరానికి ఈ సందర్భానికి దాదాపు 140 ఇయర్స్ అయిపోయింది. అంటే దీన్ని బట్టి చూస్తే అప్పుడు మహా అయితే నెహెమ్యా గారు మేబీ 40 సంవత్సరాలనో 50 సంవత్సరాలనో ఎంత ఉన్నాడో తెలియదు, కానీ ఇక్కడే ఆయన పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. సో అయినప్పటికీ కూడా, ఎందుకంటే అక్కడి నుంచి యెరూషలేము నుంచి కొందరు వచ్చేసంటే వాళ్ళ సహోదరులు ఎవరో వచ్చి అక్కడ పరిస్థితిని ఇక్కడికి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడంట. ఆ యెరూషలేము ప్రాకారంలన్నీ కూలిపోయినాయి, గుమ్మంలన్నీ కాల్చిపోయి పడ్డాయి. అక్కడ ఎవరైతే ఆ చెరసాలకు వెళ్ళిన వారు మిగిలి ఉన్నవారు అక్కడ వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉంది, దరిద్రంగా ఉంది అని చెప్పేసి ఆయనకు సమాచారం ఇచ్చినప్పుడు ఆయన ఎంతో బాధపడి ఏం చేశాడంట, మోకరించి ఆ పరమతండ్రి దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఇదంతా కూడా మనం నెక్స్ట్ ఈ చాప్టర్ అంతా చూసినట్లయితే ఆయన మోకరించి ఉపవాసం ఉండి ఆ పరమతండ్రి దగ్గర విన్నపించుకుంటున్నాడు. అయ్యో తండ్రి, ఎలాంటి పట్టణం ఎలా తయారైపోయింది, ఎలా అయిపోయింది, వాళ్ళ పరిస్థితి దీనంగా ఉంది, వాళ్ళు మీరు చెప్పిన ఆజ్ఞలు కట్టడలు వాళ్ళు పాటించకుండా అలాంటి పరిస్థితి తెచ్చింది, మీరు ఎప్పటికీ కూడా వదిలేవారు కాదు, మా తప్పుని మనం తెలుసుకొని మళ్ళీ మేము రియలైజ్ అయ్యి మీ దగ్గరికి వచ్చినట్లయితే మీరు మళ్ళీ క్షమించి మమ్మల్ని ఆ ఏదైతే ఏర్పాటు చేసుకున్న పట్టణంకి మీరు తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ ఆశీర్వదిస్తారని చెప్పేసి నమ్మకం ఉన్నదని చెప్పేసి ఈ చాప్టర్లో ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటుంటాం. సో అక్కడ ఉండి ఆయన ఎంతో బాధపడుతూ సమయం గురించి ఎదురు చూస్తున్నాడు. ఇది ఎందుకంటే ఆయన ఓన్లీ అతను చేసేది ఏమీ లేదు, అతనితో ఏమీ కాదు. సో ఈ విషయాన్ని, ఈ టాపిక్ను ఏదో రకంగా వెళ్ళి రాజు దగ్గరికి నేను తీసుకెళ్ళిపోతే, రాజు దగ్గర నేను విన్నపించుకుంటే రాజు హెల్ప్ చేస్తాడన్న ఈయన కాన్ఫిడెన్స్, ఈయనకు నమ్మకం. సో దాంతో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బాధపడుతూ కనిపెడుతూ ఉన్నాడు అన్నట్టు. రాజుకు ఎప్పుడు సందర్భం వస్తుంది, ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుంది, అవకాశం వచ్చినప్పుడు రాజుకు చెప్పాలని చెప్పేసి చూస్తూ ఉన్న సమయంలో ఆయన ఏంటంటే, ఎందుకంటే రాజు దగ్గరికి డైలీ కంపల్సరీ వెళ్ళాల్సిందే, వెళ్ళి ఆయన ఫుడ్ కావచ్చు, ఆయన ద్రాక్షరసమే కావచ్చు, ఆయన తిండి ప్రతిదీ కూడా ఈయన ఇస్తేనే కానీ ఆ అర్థాశిస్తున్న రాజులతో పుచ్చుకొనడు. సో అయితే ఆయన ఎందుకంటే ఎప్పుడు కానీ చాలా హ్యాపీగా, సంతోషంగా, జోవియల్గా ఆయన రాజు దగ్గర మంచి ఎప్పుడు కానీ అంత చాలా బాగా ఉండే పరిస్థితి అన్నట్టు. అయితే ఇతను మాత్రము ఈ ఆవేదనతోటి, ఈ వేదనతో బాధపడుతూ ఉన్నాడు కాబట్టి, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి, ఇంకా ఆయన విచారంగా ఉన్నప్పుడు ఆ రాజు గ్రహిస్తాడన్నట్టు. ఎవరు ఆ అర్థశాస్త్ర రాజు నెహెమ్యాని చూసేసి గ్రహిస్తాడు.
చూసి ఏంటి అని చెప్పేసి అడుగుతుంటుంటారు. ఒకసారి మనం చదువుకుందామా? అదే 2వ అధ్యాయము 2 నుంచి 6 ఎవరైనా చదవండి ఒకసారి. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి రాజు చిరంజీవునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, నీవు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందుల ఎలోహింకు ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమునందు నేను దయ పొందిన యెడల నా పితరుల సమాధులను పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. చాలు. సో ఏంటి, ఆ రాజు సన్నిధానంలో, ఆ రాజు దగ్గర ఎంతో విచారంగా తెలిసిపోతుందిగా. మనుషులను చూడగానే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా, బాధతో ఉన్నారా, ఏది ఉన్నారా మనము ఈజీగా మేకౌట్ చేయొచ్చు. సో ఆ రాజుగారు చూసేసి, అర్తాషస్ చూసేసి, ఏంటి నెహమ్యా నువ్వు అలాగున్నావు, నువ్వు అంతా బాధతో ఉన్నావు, ఏంటి నీ ప్రాబ్లం ఏమిటి, నీకేమీ జబ్బు ఏం లేదా, నీకేమన్నా ఫీవర్ వచ్చిందా, నువ్వేదన్నా బాధపడుతున్నావా, ఎందుకు ఏమీ లేదు కదా, ఎందుకు అలాగ విచారంగా ఉన్నావు అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు అసలు అప్పుడు అతను అనుకుంటాడు, ఏంటి నీకేమైనా ప్రాబ్లం ఉందా చెప్పు నాకు అని చెప్పేసి రాజు అడిగినప్పుడు, సో ఇమీడియట్లీ అతనికి ఆయన రిక్వెస్ట్ని అతను ఏం సబ్మిట్ చేయట్లేదు. ఏం చేశాడంటే అక్కడ, అప్పుడు రాజు 4వ వచనం, అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి ఎలోహింకు ప్రార్థన చేసి. సో ఆయన అడగగానే ఏం చేశాడు, ఇమీడియట్లీ ఆయన విన్నపాన్ని విన్నపించుకోలేదు. ఇమీడియట్లీ ఆయన మోకరించి ఆ పరమ తండ్రి దగ్గర ప్రార్థన చేసుకొని, అప్పుడు ఆకాశమందలింది ఎలోహింకి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన యెడల నా పితరుల సమాధులుండు పట్టణంను తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నాను నేను. అప్పుడేంటంటే ఆయన రిక్వెస్ట్, ఎందుకంటే నా సమాధులు గల నా పితరుల పట్టణం మొత్తం పాడైపోయి ఉన్నది, అక్కడ ప్రాకారములు కూలిపోయి ఉన్నవి, అక్కడ గుమ్మములు కాలిపోయి ఉన్నవి. రాజా, మీరు కనుక నాకు అవకాశం ఇస్తే, మీరు కనుక నాకు పర్మిషన్ కనుక ఇస్తే, నేను ఆ యెరూషలేముకు వెళ్ళి అక్కడ చక్కబరిచి, పరిస్థితులను చక్కబరిచి నేను వస్తానని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ పెట్టుకుంటాడు. ఆయనను ఆ రాజు దగ్గర పర్మిషన్ అడిగినప్పుడు ఆ రాజు ఆయన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసేసి, మరి నువ్వు ఎన్ని రోజులు వెళ్ళాలనుకుంటున్నావు అన్నప్పుడు ఆయన టైం చెప్పకుండా, నేనైతే అక్కడికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ చూసేసి అక్కడ చక్కబరిచి నేను మళ్ళీ బ్యాక్ వస్తాను అని చెప్పినప్పుడు రాజు యాక్సెప్ట్ చేసినట్టు మనం చూస్తుంటుంటాము. సో ఇంక అదే కాకుండా రాజుని అడుగుతాడన్నట్టు, రాజా నేను అక్కడికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే అక్కడికి నేను మామూలుగా ఒక వ్యక్తిగా వెళితే నాకు వాళ్ళు అక్కడ సపోర్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే అప్పుడేంది, మాదియా పారసిక సామ్రాజ్యం నడుస్తుంది. సామ్రాజ్యం అంటే ఏంది, దాదాపు 127 సంస్థానాలు ఉంటాయి. ఆ ప్రపంచం అంతా కూడా వాళ్ళే లీడ్ చేస్తున్నారు. ఆ సంస్థానాలంటే ఇప్పుడు ఒక బబులోన్ ఒక సంస్థానం అయితే, అక్కడ యెరూషలేము అదొక సంస్థానం, అట్లా డిఫరెంట్ కాంటినెంట్స్ కింద అవి సంస్థానాలు ఉంటాయి అన్నట్టు. అక్కడికి వెళ్తే నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అందుగురించే మీరు నాకు తాకీదులు, లేకపోతే మీరు నాకు ఒక జీవో లాంటిది రాసి నాకు పంపించండి, సో దట్ నేను అది చూపించేస్తే నన్ను దానికి హానర్ చేసేసి అక్కడున్న, ఎందుకంటే ఆ యూదులే కావచ్చు, అక్కడ ఉన్న శత్రువులే కావచ్చు, అన్యులే కావచ్చు, ఎవరు నన్ను యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కాబట్టి మీరు నాకు ఒక తాకీదులు రాసిచ్చి ఇవ్వమని చెప్పేసినప్పుడు ఆయన తాకీదే కాకుండా ఏకంగా ఆ యెరూషలేం ఏరియాకే ఈయనకు ఒక గవర్నర్ పోస్ట్ అంటే ఆ ఏరియాకి ఒక దాదాపు మన సైడ్ అనుకోండి ఒక ఎమ్మెల్యేనే కావచ్చు, ఎంపీ కావచ్చు, లేకపోతే ఒక మంచి పోస్టుని, లేదంటే ఒక డిస్ట్రిక్ట్ ఒక కలెక్టరేట్ అయిపోయి కావచ్చు, గవర్నర్ పోస్టుని ఆయనకు ఒక జారీ చేసి జీవో పంపించేసేసి ఆయనకు కావలసిన, ఎందుకంటే ఈయన ఇంటెన్షన్ ఏంది, అక్కడ ప్రాకారాలు కట్టాలి, గుమ్మాలు కట్టాలి, అక్కడ గేట్లు కట్టాలి, కాబట్టి ఆయనకు కావలసిన సామాగ్రిని కూడా ఆ ఒక కర్రలే కావచ్చు, వాటికి కావలసిన ఆ సామాగ్రిని అంతా కూడా ఇచ్చి అక్కడికి పంపించినట్లు మనము చూస్తూ ఉంటుంటాము. సో ఆ తాకీదులు రాసుకొని, ఆ లెటర్ తీసుకొని, ఆయనతో పాటు కూడా కొందరి సైనికులనే కావచ్చు, కొందరి వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఇచ్చినట్లు మనము చూస్తూ ఉంటుంటాం. వాళ్ళు వచ్చినట్టు
సో సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా 1 month తర్వాత తీసుకొస్తాను అన్నాడు, కానీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చి సజయ్ న్యూ కపుల్ వచ్చారు. సో అందరికీ ఒకసారి వాళ్ళు వచ్చారు కూడా కపుల్ సారీ సచిన్ న్యూ కపుల్ సచిన్ అండ్ శ్రేష్ఠ విశ్వశాంతి వచ్చారు. అందరు క్లాప్స్ కొడదాం ఒకసారి, క్లాప్స్ కొట్టామా. వెల్కమ్ నాన్న, వెల్కమ్ అమ్మ శ్రేష్ఠ అండ్ సచిన్. సో ఆ రకంగా ఆ రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని నెహమ్యా గారు యెరూషలేంకి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటుంటాము. ఆ యెరూషలేం అఫీషియల్ జీవో తీసుకొని గవర్నర్గా ఆయన అక్కడికి వచ్చినట్లు కూడా మనము చూస్తుంటుంటాము. సో అక్కడికి యెరూషలేంకి ఆయన వచ్చిన ప్లాన్ ఏంటంటే, ఎందుకంటే ఆ ప్రాకారాల చుట్టూ యెరూషలేంకి ప్రాకారాలు లేవు కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు మనకి ఎందుకు ఇప్పుడు చైనా వాల్ ఆఫ్ ద చైనా అంటుంటారు కదా, ఆ బార్డర్ కానీ బౌండరీస్ కానీ మనము ఫిక్స్ చేసుకోకపోతే ఏమొస్తుంది, నైబర్ కంట్రీసే కావచ్చు, నైబర్ వాళ్ళందరూ ఆక్యుపై చేసేసుకుంటా వాళ్ళ ప్రాంతాలకు వస్తుంటుంటారు అన్నట్టు. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా ఏంది ప్రాకారాలు కూడా కొట్టేసేసి సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు అక్కడికి అటు సైడ్ అమ్మోనీలే కావచ్చు, కిందికి వస్తే ఏదోమీలే కావచ్చు, పక్కకు వస్తే ఫిలిస్తీన్లే కావచ్చు, పైకి వస్తే సిరియన్లే కావచ్చు, వాళ్ళందరూ కూడా యెరూషలేమును ఆక్యుపై చేసేసుకుంటూ మెల్లగా దాన్ని అంతా ఆక్యుపై చేస్తున్నట్లు మనం చూస్తుంటుంటాం. సో దాన్ని అందుకని చెప్పేసి ఇంకా అక్కడికి నెహమ్యా గారు వెళ్ళేసేసిన తర్వాత యెరూషలేంకి వెళ్ళిన తర్వాత అందరూ అక్కడున్న పెద్దలే కావచ్చు, అక్కడ ఉన్న యూదులు పెద్దలే కావచ్చు, లేకపోతే ప్రవక్తలే కావచ్చు, లేదంటే ఉన్న అక్కడ యాజకులను అందరినీ పిలిపించేసేసి ఆయన వచ్చిన ప్లాన్ను అంతా, ఎందుకంటే ఒక అధికారిగా వచ్చిండు, మామూలు నార్మల్ పర్సన్కి వస్తే ఎవరు హానర్ చేయరు ఆయన మాటలు, కాబట్టి ఒక గవర్నర్గా ఒక ఆఫీసర్గా అక్కడికి వచ్చి ఉన్నాడు కాబట్టి వాళ్ళందరినీ పిలిచినప్పుడు వాళ్ళు కూడా అందరూ ఎంతో ప్రోయాక్టివ్గా వాళ్ళు కూడా వచ్చి ఈయన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఆ ప్రాకారాలని కట్టడానికి వాళ్ళు పూనుకుంటారన్నట్టు. అక్కడ ప్రాకారాలు కట్టినప్పుడు ఆ కట్టడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఎన్నో వేదనలు వస్తుంటుంటాయి. ఎన్నో పక్కనున్న ఆ శత్రువులందరూ కూడా ఏంటి, ఇతను ఎక్కడి నుంచో వచ్చి ఆ బబులోను దేశం నుంచి అంట ఒక గవర్నర్గా వచ్చేసి ఇక్కడ యెరూషలేంకు చుట్టూతా చేసేసి, ఎందుకంటే మన పప్పులు ఉడకకుండా ఇతను చేస్తున్నాడు అని చెప్పేసి ఆ శత్రువులు కూడా ఎంతోమంది ఆ ప్రాకారాలు కట్టకుండా ఎన్నో డిస్టర్బెన్సెస్ చేసినట్లు మనం చూస్తూ ఉంటుంటాము. ఓకే, ఒకసారి చూసుకున్నట్లయితే 4వ అధ్యాయము 1-3 అదే, మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బుటలను మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షుమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బరులైన ఈ యూదులు ఏమి చేయుదురు, తమంతట తామే ఈ పని ముగింతురా, బలులర్పించి బలపరుచుకుందురా, ఒక దినమందే ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా, మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దను ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవునను. మా ఎలోహిం ఆలకించుము, మేము తిరస్కారమునందిన వారము, వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించే దేశంలోనే వారి దోపునకు అప్పగించుము. చాలు. సో ఎవరు ఆ పక్కనున్న అమ్మోనీలే కావచ్చు, ఎవరంట సన్బల్లుటును అండ్ అక్కడున్న ఆ అమ్మోనీలే కావచ్చు, ఆ పక్కనున్న దేశ వాళ్ళు వచ్చేసేసి ఏంటి వీళ్ళతోటి ఏమవుతుంది, వీళ్ళొక ఎందుకు పనికిరాని మనుషులు ఈ ప్రాకారాలు కట్టేసేసి అంట దీన్నంతా కూడా ఒక షేప్ తీసుకొస్తారని చెప్పేసి వాళ్ళని ఎగతాళి చేయడమే కాకుండా వారిని బెదిరించడమే కాకుండా వారి మీదకి యుద్ధానికి రావడంతో పాటు చాలా రకాలుగా డిస్టర్బ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉంటుంటాము. అయినప్పటికీ కూడా ఎందుకంటే వాళ్ళ గోల్ అంతా ఒకటే, మనం చుట్టూత ప్రాకారం కట్టి ఆ పరమ తండ్రి సన్నిధానంలో పరమ తండ్రికి ఘనతపరచాలనే ఒక మంచి ఏం తోటి వాళ్ళు దాంతో అందరూ వెళుతున్నారు. కాబట్టి ఎంతమంది వచ్చి ఎగతాళి చేసినా డిస్టర్బ్ చేసినా కూడా వారి మాటలు పట్టించుకోకుండా వారిని ఏమాత్రము కేర్ చేయకుండా దివారాత్రులు, ఎందుకంటే అక్కడ టీమ్స్ లాగా స్ప్లిట్ అవుతారు అన్నట్టు.
ఎందుకంటే వాళ్ళు ఎక్కడొచ్చి శత్రు సమూహంలో వచ్చి వీళ్ళని అటాక్ చేసి చంపుతారని చెప్పేసి కొందరు ప్రాకారాలు కడుతుంటుంటే కొందరికి వాళ్ళకి సెక్యూరిటీ లాగా వాళ్ళు ఏంది కత్తులే కావచ్చు, అవన్నీ కూడా యుద్ధ సామాగ్రి పట్టుకొని ఒకరు కాపలగా ఉన్నప్పుడు ఇంకొకరు కడుతున్నప్పుడు, అదేవిధంగా షిఫ్ట్స్ లాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంతమంది, ఈవినింగ్ నుంచి మళ్ళీ తెల్లారే వరకు కొంతమంది, అట్లా వాళ్ళకు టార్చ్ లైట్లు పెట్టుకొని ఇంకో చేతిలో కత్తులు పట్టుకొని ఇంకో చేతిలో డాలులు పట్టుకొని ఎలాంటి యుద్ధ వాతావరణంలో ఈ ప్రాకారాన్ని వాళ్ళు కట్టినట్లు మనం చూస్తూ ఉంటుంటాము. ఎందుకంటే ఆయన గోల్ ఒకటే, ఇలాంటి పరిస్థితి లోపల ఈ ప్రాకారాన్ని కట్టేసేసి ఆ పరమతండ్రి మందిరంలో కూడా మళ్ళీ దివారాత్రములు ఆయనకు జరగాల్సిన హోమములే కావచ్చు, ఆయనకు జరగాల్సిన బలులే కావచ్చు, ప్రతిష్టాపనలు జరపాలనే దృఢ నిశ్చయంతో ఆయన ఆ పనిని చేపట్టినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉంటుంటాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకను 5వ అధ్యాయము 5 నుంచి 11 వరకు ఒకసారి చదువు దయాకర్. 5వ అధ్యాయము. ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పొలినవారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకే అప్పగింపవలసి వచ్చెను. ఇప్పటికీ మా కుమార్తెలలో కొందరు దాసత్వంలో ఉన్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశమున ఉండగా వారిని విడిపించడానికి మాకు శక్తి చాలకున్నదని చెప్పగా వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని. అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చి అన్నిల చాలు దయాకర్. సో ఏంటంటే ఇప్పుడు ఇతను నెహెమ్యా గారు యెరూషలేముకి రాకముందు, ఎందుకంటే అక్కడ వాళ్ళంతా డామినేషన్ అంతా కూడా అన్యుల డామినేషనే అయిపోయిందన్నట్టు. అక్కడ వాళ్ళది ఎవరిది, యూదులది ఏమి నడవట్లేదు. ఓకే, వాళ్ళు వచ్చి మందిరం కట్టుకున్నారు, కానీ ఎందుకంటే వాళ్ళంతా కూడా లౌక్యంతో లోకులతోటి అయిపోయి వాళ్ళ పరిస్థితులు చాలా దీనంగా అయిపోవడమే కాకుండా అన్యులను పెళ్లి చేసుకోవడము, వీళ్ళని అన్యుల్లోకి ఇచ్చుకోవడము, అవన్నీ కూడా ఎందుకంటే మామూలుగా అంతకంటే ముందు ఎప్పుడైతే చెరలోకి వెళ్ళక ముందు ఎలాంటి పరిస్థితి ఉందో మళ్ళీ అదే పరిస్థితి ఇక్కడ జరిగిపోయింది. సో అప్పుడు ఏం చేశారు, వీళ్ళందరినీ కూడా యూదులందరినీ కూడా ఆ అన్యులందరూ కూడా ఏంటంటే వాళ్ళని బానిసలుగా ఉంచుకోవడము, వారిని ఇంటిలో పని మనుషులుగా ఉంచుకోవడము, వారికి ఉన్న భూములకు ఏదో వాళ్ళకి ఆహారం లేదంటే ఆహారం ఇచ్చేసి వాళ్ళ భూములన్నీ వారి దగ్గరికి రాపించుకొని వాళ్ళ పరిస్థితులు అంతా చాలా దీనమైన పరిస్థితులుగా తయారు చేసినట్లు ఇక్కడ చూస్తుంటుంటాము. సో అప్పుడు ఈ నెహెమ్యా గారు ఎప్పుడైతే అక్కడి నుంచి వచ్చి ఈ ప్రాకారాలు కట్టిస్తుంటాడో వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం వస్తుంది అన్నట్టు. ధైర్యం వచ్చేసి నెహెమ్యా దగ్గర విన్నపించుకుంటుంటారు. ఎందుకంటే గవర్నర్గా ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే అంతకంటే ముందు గవర్నర్లు అందరూ కూడా అన్యులు, వాళ్ళందరూ అన్యులు కాబట్టి. ఎందుకంటే ఆ అన్యులందరికీ కూడా మిగతా ఆ రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు, ఎందుకంటే యూదులంటే వాళ్ళకి పడదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి అగెనిస్ట్గానే వాళ్ళకి లంచాలు తీసేసుకుంటూ అన్యులకు సపోర్ట్గా చేస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉంటుంటాము. ఎప్పుడైతే నెహెమ్యా గారు వచ్చారో ఈయన కూడా మన పితరులకు సంబంధించిన వాడే, ఇతను కూడా యూదుడని వీళ్ళకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎవరైతే ఆ భూములతో నష్టపోయారో, వాళ్ళ ఆస్తులతో నష్టపోయారో, వాళ్ళ పిల్లల్ని ఎవరికి ఎక్కడైతే బానిసలుగా ఉంచారో, ఎక్కడైతే పాలేరులుగా ఉంచేసి వారికి మొత్తము కంప్లీట్గా వచ్చినప్పుడు వాళ్ళ విన్నపాలన్నీ కూడా నెహెమ్యా గారి దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు వాళ్ళందరినీ పిలిపించేసేసేసి వాళ్ళందరికీ కావాల్సినవి కూడా వాళ్ళకి ఇప్పించి, అన్యాయంగా తీసుకున్నందుకు మీరు ఎందుకు ఈ రకంగా చేసుకుంటారని చెప్పేసి వారికి అందరినీ చేసేసి వారి భూములను వారి పిల్లలను వాళ్ళు ఒక ఎవరికైతే అక్కడ బానిసలుగా ఉన్న ఆ బానిసత్వం నుంచి కూడా విడిపించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉంటుంటాము. సో ఆయన ఏంటంటే ఆయన వచ్చిన ఉద్దేశంను ఆ ప్రాకారం కట్టడమే కాకుండా ఎవరైతే అక్కడ ఆ యెరూషలేములో ఆ యూదులు ఏ రకంగానైతే వాళ్ళు బాధపడుతున్నారో ఆ బాధలన్నిటిని కూడా ఆయన అవన్నీ సమకూరుస్తూ వాళ్ళకంతా ఒక మంచి కంఫర్ట్ సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ చేసినట్లు మనం ఇక్కడ చూస్తుంటుంటాం. సో అదే కాకుండా ఆయన ఎందుకంటే ఒక గవర్నర్గా వచ్చాడు, ఆయన వచ్చేసేసి, ఎందుకంటే జనరల్ గవర్నర్ కంటే వాళ్ళకి అన్ని రాజభోగాలు ఉంటాయి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ ఆ ఫెసిలిటీస్ని వేటిని కూడా ఆయన తీసుకోకుండా కనీసము ఆయన వచ్చినప్పుడు అక్కడ, ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా వచ్చాడు అక్కడ. అంటే ఒక గవర్నర్ అంటే ఈజ్ నథింగ్ బట్ మోర్ దెన్ ఐఏఎస్ ఆఫీసర్. అక్కడికి వచ్చినా కూడా ఆ దాదాపు
12 సంవత్సరాల వరకు అక్కడ ఉన్నాడు. 52 సంవత్సరాల రోజులలో ప్రాకారాలు కట్టడం అయిపోయింది. దాదాపు 12 ఇయర్స్ వరకు ఉండి అక్కడ మందిరాన్ని చక్కబెట్టడమే కావచ్చు, అక్కడున్న లోకల్ జనాలకి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ వాళ్ళ కంఫర్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటూ అన్నీ చక్కబరుస్తూ వస్తున్న పరిస్థితులు అన్నట్టు. అన్ని 12 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఆ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన ఆ డబ్బులే కావచ్చు, ఆయనకి ఏ ఒక్క 1 రూపీ కూడా తీసుకోకుండా ఆ వచ్చిన డబ్బంతా కూడా ఆ మందిరం నిమిత్తమే కావచ్చు, ఆ ప్రాకారం నిమిత్తమే కావచ్చు ఖర్చు పెట్టినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉంటుంటాము. సో అదే 5వ అధ్యాయం 12-13 వచనంలో చూసినట్లయితే, అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొద్ద ఏమీ కోరమనిరి. అంతటా నేను యాజకులను పిలిచి ఈ వాగ్దానం ప్రకారం జరిగించుటకు వారి చేత ప్రమాణం చేయించి తిని, మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే ఎలోహిం ఈ వాగ్దానం నెరవేర్చని ప్రతి వారిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండునట్లు దులిపివేయును. ఇటువలే వాడు దులిపివేయబడి ఏమీ లేనివాడిగా చేయబడునుగాక అని చెప్పగా సమాజకులందరూ అలాగూ కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. చాలు దగ్గర ఓకే. సో ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఆయన 12 సంవత్సరాలు ఆయన అక్కడ గవర్నర్గా వర్క్ చేసినా కూడా ఏమాత్రం కూడా ఆయనకు ఏం డబ్బులు తీసుకోకుండా ఆ పరమ తండ్రి సేవ నిమిత్తము, ఆ పరమతండ్రి పరిచర్య నిమిత్తమే ఆయన సంపాదన అంతా కూడా దానికే ఇచ్చినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉంటుంటాము. సో అదే కాకుండా దాదాపు అక్కడ ఆ ప్రాకారం కడుతున్న సమయంలో కూడా ఆ శత్రువులందరూ కూడా వచ్చేసేసి ఆయనను ఏదో ఒక పిలిపించి ఒక సీక్రెట్ ప్లేస్ పిలిపించి ఆయనను చంపాలని కూడా చూసినట్టు మనం ఇక్కడ చూస్తుంటుంటాము. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు వచ్చి ఆ సందీపల్లికి ఒక రాయబారం పంపించేసి ఈయనను పిలవడానికి ఎంతమంది పంపించినా కూడా ఎవరిని ఎంటర్టైన్ చేయకుండా ఆయన వచ్చిన పని ఏదో ఆ పని కంప్లీట్ చేసుకొని ముగించుకొని ఆయన వెళ్ళినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉంటుంటాము. సో ఏంటంటే ఆయన గురించి మనకి ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇంకెంతైనా మనకు టైం సరిపోదు. కాబట్టి ఏంటంటే ఆయన ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఉండి, ఒక మామూలు విశ్వాసకుడుగా ఉండి, ఆ తన పితరుల పట్టణం పైన ఆయనకున్న ప్రేమతోటి మక్కువతోటి ఆయన అక్కడికి వచ్చి ఆయన లైఫ్ను సాక్రిఫై చేసి ఆయన ఏదో డబ్బులకు ఆశించకుండా ఆ ప్రాకారాలను కట్టి ఆ మందిరము కట్టించి అక్కడ యాజకులను ఏర్పాటు చేసి అక్కడ ప్రవక్తలను ఏర్పాటు చేసేసి అక్కడ ఏ పనులు ఎవరు చేయాలనేది చెప్పేసేసి అన్ని సిస్టమేటిక్గా అరేంజ్ చేసి అక్కడ మళ్ళీ పండుగలను అక్కడ ఆచరించడానికి ఆయన ఎంతో ఒక పునాది వేసినట్టు మనం ఇక్కడ చూస్తుంటుంటాము. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ 8th చాప్టర్లో చూసుకున్నట్లయితే అక్కడ ఆ 7వ నెల వచ్చినప్పుడు ఆ బూరల పండుగ కావచ్చు, ఆ పర్ణశాల పండుగ దినాల్లో ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా అక్కడ జరిపించడానికి ఈయన మూలకారకుడుగా అయినట్లు మనం చూస్తుంటుంటాము. ఎందుకంటే అదే టైం లోపల ఎజ్రా అనే శాస్త్రి కూడా అక్కడ యాజకుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అక్కడ ఎత్తిపట్టి వాళ్ళందరికీ చదివి వినిపిస్తూ ఉంటుంటే అక్కడ ఉన్న ఆ యూదులందరూ జ్యూస్ అందరూ ఎంతో ఏడ్స్తూ రోజులు దాన్ని ఏమంటారు, దాని గడియలా ఏమంటారన్నా 3 అవర్స్ ఏమంటారు, ఒక 3 అవర్స్ని ఒక గడియ మాత్రం స్తుతించుడు, ఒక గడియ లేఖనం చదవడం, ఒక గడియ ప్రార్థన చేసినట్లు అట్లా మనం ఇక్కడ జాము సేపు ఎజ్రా గారి ద్వారా నెహమ్యా గారు వాళ్ళకందరికీ ధర్మశాస్త్రాన్ని అందరికీ కూడా మళ్ళీ నేర్పించి ఆ నియామక కాలంలో అక్కడ, ఎందుకంటే అప్పుడు ఎప్పుడైతే కానానుకు ఎప్పుడైతే మనకు ఐగుప్తు నుంచి మోషే గారి నాయకత్వంలో యెహోషువ గారి నాయకత్వంలో కానాను చేరిన తర్వాత అప్పుడైతే ఆ నియామక కాలంలో ఎప్పుడైతే జరిపారో దాని తర్వాత మళ్ళా అంత అంగరంగ వైభవంగా ఈ నెహమ్యా గారి నాయకత్వంలో ఆ నియామక కాలములను అక్కడ జరిపించినట్లు మనము అక్కడ చూస్తూ ఉంటుంటాము. సో అందుకని దీని నుంచి ఆయన నెహమ్యా గారి దగ్గర నుంచి మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పాత్ర ఏమై ఉన్నది. మనమేమో ఎల్డర్స్ కావాల్సిన అవసరం లేదు, మనమేమో పాస్టర్లు కావాల్సిన అవసరం లేదు, సేవకులం కావాల్సిన అవసరం అంతకన్నా లేదు. మనకు చేతనైన సహాయము ఆ పరమ తండ్రి
మందిరము నిమిత్తమే కావచ్చు, ఆ పరమ తండ్రి సువార్త నిమిత్తమే కావచ్చు, ఆ పరమ తండ్రి పరిచర్య నిమిత్తమే కావచ్చు, మనకున్న తలాంతును బట్టి, మనకున్న ఆ తెలివిని జ్ఞానమును బట్టి ఒక్కొక్కరికి ఒక దాంట్లో టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక దాంట్లో అవగాహన ఉంటుంది. కాబట్టి ఆ టాలెంట్ని ఆ పరమ తండ్రి నిమిత్తము మనము గనుక ఆయనకు కేటాయించి ఆ పరమ తండ్రి సేవలో ఆ పరమ తండ్రి సువార్త నిమిత్తం మనం వర్క్ చేసినట్లయితే ఆ ఆశీర్వాదాలు మనకు ఎల్లప్పుడూ ఉంటాయి. దాన్ని బట్టి మన కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. దానికి సంబంధించిన ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. ఆ పరమ తండ్రి సన్నిధానంలో మనం ఎంతో సంతోషంగా ఉంటామని మీకు అందరికీ నేను విన్నపించుకుంటున్నాను. సో నెహమ్యలాగా మనం జీవించకపోయినాను, ఆయనలో నుంచి కొన్ని అయినా మనం అలవర్చుకుంటే ఆ పరమ తండ్రి సన్నిధానంలో మనము ఎంతో ధన్యులం. అవకాశం ఇచ్చిన అన్నయ్యకు, దయాకరుకు వందనాలు. అందరికీ ఇష్టం.